Hi, I'm Dr. Prithvi Rani, consultant gynecologist, fertility specialist, ARC Fertility Hospitals. ప్రెగ్నెన్సీ వచ్చిన మొదటి 3 నెలల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాము. సో జనరల్గా అందరూ ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చా అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. రొటీన్ యాక్టివిటీస్ అంటే ఇంటి పనులు, వంట పనులు అనేది జనరల్గా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే వెయిట్స్ అనేది లిఫ్ట్ చేయడం అనేది కొంచెం అవాయిడ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. అంటే బిందెలు ఎత్తడము, లేకపోతే బకెట్స్ ఎత్తడం, ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మనము చాలామంది అడిగే క్వశ్చన్స్ వచ్చేసి స్టెప్స్ ఎక్కొచ్చా డాక్టర్ అని అడుగుతూ ఉంటారు. స్టెప్స్ అనేది రొటీన్గా ఎక్కడంలో ప్రాబ్లం లేదు, కాకపోతే ఫాస్ట్గా ఎక్కడము, లేకపోతే ఈ సపోర్ట్ లేకుండా ఎక్కడం అనే దాన్ని మాత్రం మనం కొంచెం అవాయిడ్ చేసుకొని సపోర్ట్ తీసుకొని స్లోగా ఎక్కితే ప్రాబ్లం అనేది ఏముండదు. ఇంకొకటి వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం అనేది కొంచెం అవాయిడ్ చేసుకుంటే మనకి చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది చేసుకోవచ్చు, కాకపోతే రోడ్స్ అనేది స్మూత్గా ఉన్నాయా లేకపోతే బంపీ రోడ్స్ ఉన్నాయా అనేది చూడండి. సపోజ్ బంపీ రోడ్స్ ఉన్నాయి అంటే దాన్ని అవాయిడ్ చేసుకోవడం మంచిది. అండ్ ఇంకొకటి డయట్ అనేది మనం ఆకుకూరలు అంటే మెయిన్గా ఐరన్ కంటెంట్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో ఆకుకూరల్లో మనకి ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్లో మనకి ఐరన్ కంటెంట్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో దానికోసం ఆకుకూరలు అనేది ఎక్కువగా పెడుతూ ఉండాలి. అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్, దానితో పాటు ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువగా ఇస్తూ ఉండాలి. అండ్ హైడ్రేషన్ అనేది మనకి చాలా అవసరము. కనీసం 2 to 3 liters ఆఫ్ వాటర్ పర్ డే అనేది ఇస్తూ ఉండాలి. ఇలాంటి హైడ్రేషన్ అనేది ఎక్కువగా చూసుకునేందు వల్ల మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది తగ్గుతూ ఉంటాయి. సో దట్ మనం మిస్క్యారేజెస్ని కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.